ఏపీ పాలిటిక్స్ లో అసలు ఏం జరుగుతోంది? రాజకీయ గొడవల్లోకి మహిళల్ని లాగడం ఏంటి, తమ నేతల భార్యల్ని కించపరచడం ఏంటి అంటూ వైసీపీ ఆగ్రహావేశాలతో ఊగిపోతోంది. ఇంకోవైపు వైసీపీపై మండిపడింది జనసేన పార్టీ. ఎవరైనా ఆరోపణలు చేస్తే ప్రజాస్వామ్య పన్నాలో వెళ్లాలి తప్పితే దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు టీడీపీ జనసేన తీరుని తీవ్రంగా తప్పుపట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మహిళలంటే అలుసా, మహిళల్ని అవమానించిన వారిని 2029లో ఎలా శిక్షిస్తామో తెలుసా అంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. మావిగన్ గొడవలోకి మహిళలను లాగడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. తెలుగుదేశం పార్టీ అనుచరులు వైసీపీ నేతల భార్యలపై ఇష్టారీతిన కామెంట్ చేశారంటూ 2 రోజులుగా ఆందోళనకు దిగింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. టీడీపీ తమను ఎదుర్కోలేకే రాజకీయాలకు సంబంధం లేని మహిళలను కించపరుస్తుందని ఫైర్ అయింది వైసీపీ. మంగళవారం మొదలైన వైసీపీ నిరసనలు బుధవారం కూడా కొనసాగాయి. నువ్వు చేసినటువంటి తప్పుడు కూతలు వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో దానికి ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో మహిళల లోకానికి, రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి రాధాకృష్ణ అని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు వైసీపీని ఉద్దేశిస్తూ జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలంది. దాడులే సమాధానం కాదంటోంది జనసేన. వైసీపీ గతంలో చేసినా ఇప్పుడు చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలకు కూటమి పార్టీలు ఏం చేయాలని జనసేన ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్ పై సాక్షాత్తు వైసీపీ అధ్యక్షుడే హద్దులు దాటి వ్యాఖ్యలు చేశారంటోంది. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి నడతను, మాటలను జెన్జీ గమనిస్తోంది. విమర్శలను స్వీకరించలేక దాడులకు తెగబడడాన్ని ఎవరూ హర్షించరంది జనసేన పార్టీ. ప్రతిపక్ష హోదా సాధించలేని స్థితిలో కూడా ఆ పార్టీ దిగజారిపోయిందని తెలిపింది. గతంలో పవన్ విషయంలో జగన్ మాట్లాడిన తీరును ప్రజలు గాని, కూటమి నాయకులు గాని మర్చిపోలేదంది. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వైసీపీ కార్యాలయాలపై తామేమి దాడి చేయలేదని తెలిపింది జనసేన పార్టీ. వైసీపీ నేతల భార్యలను కించపరచడం సరికాదన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తా ఉందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ, మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. అలాంటి వ్యాఖ్యలను సీఎం, డిప్యూటీ సీఎం ఖండించకపోవడం సరికాదన్నారు వైసీపీ అధినేత. కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో చేసి ఎప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము. జనసేన నేతలు న్యాయం అడిగిన మహిళలపై దాడులు చేస్తున్నారన్నారు జగన్. మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే అంట మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు. మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు ఆయన. ఇంకోడు చూసాడు బిఆర్ నాయుడు అని, ఇంకోడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలి? ఆ మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టుల నుంచి తీసేయాలన్నా లేదా? ఆ మనిషిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు. అది ఎంత దారుణంగా తయారైపోయినారు అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. మహిళలను అవమానించిన వారందరికీ 2029లో సమాధానం చెబుతామన్నారు.